నాకు మీకు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికి తెలుగు రాష్ట్రాల ప్రజానికి అందరికీ ఆశలు ఉండాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థించుకుంటూ 2 రోజుల కింద తిరుపతిలో జరిగిన ప్రభుత్వ అసమర్థత వలన నిర్లక్ష్యం వలన ఆరుగురు నిండు ప్రాణాలని బలిగొన్న మైనం మనందరికీ తెలుసు. ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఆ దేవదేవుని దర్శించుకోవడానికి లక్షలాది మంది ఈ సృష్టి పుట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు వెళ్తున్న నేపథ్యం సందర్భం ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలే. ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలే. కేవలం మానవ తప్పిదనం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ తాలూకు అనాలోచితమైన దురుద్దేశాల వల్ల జరిగిన కార్యక్రమం. 6 చనిపోవడం, 40 మంది క్షతగాత్రులు అవ్వడం నిజంగా చాలా బాధాకరమైన అంశం ఇది విషయం. అయినప్పటికీ నేను చూసాం, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, వారితో పాటు వారి తాలూకు బృందం మంత్రులు, ఒక 6 మంత్రులు, వారితో పాటు వారి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మరి బృందం అంతా కూడా వెళ్ళి వారు ప్రత్యక్షంగా పరోక్షంగా చూశారు. వారి మాటలు కూడా విన్నాం. వారు చెప్తుంది ఒక విషయం ఏంటంటే, ఈ జరిగిన సంఘటన అంతటినీ దేవస్థానం బోర్డు అధ్యక్షులు ఉన్నారు, వారు అంటారు ఈ దైవ నిర్ణయం అని అంటారు. అసలు నాకు ఏమనాలో అర్థమాలే. ఇది హైందవ ధర్మంలో ఇది ఏ రకంగా దీన్ని రక్షిస్తామో, దీన్ని ఎలాగ సమర్థించుకుంటామో అసలు ఆలోచించవలసిన అవసరం ఉంది. అది నిర్లక్ష్యమా, ఈ కార్యక్రమం నాకు అర్థం అవ్వలే. అసలు నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎంతసేపు నిన్న చూస్తున్నాను ముఖ్యమంత్రి గారి తాలూకా ఆయన తాలూకా ఆహాలు భావాలు, వాళ్ళతో మాట్లాడిన విషయాలు, ఆ సందర్భాలు, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటున్న విషయాలు, తిరిగి మీరు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు అన్నీ కూడా చూశా. లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ రోజున అక్కడికి వస్తారు, దేవుని దర్శించుకుంటారు. ఈ రోజు నుంచి వాళ్ళు నిన్న మొన్నటి నుంచే తిరుమలకు వచ్చి దానికోసం కాచుకొని ఉంటారు అనే విషయం ముందు నుంచి తెలిసిన విషయమే కదా. అసలు ప్రభుత్వం తరఫున ఎప్పుడైనా ఒక రివ్యూ అని చేశారా దీని మీద? ప్రభుత్వం తరఫున ఒక సమీక్ష అనేది జరిగిందా? ఎందుకు అడుగుతున్నా అంటే, ప్రభుత్వం తరఫున జరిగిందా అని బోర్డుకున్న పరిమితి చాలా పరిధి తక్కువ. వాళ్ళ పరిధిలో ఒక కలెక్టర్ కానీ, ఒక ఎస్పీ కానీ, ఒక డిఐజీ కానీ, లేదు ఒక మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కానీ, లేదు తిరుపతిలో సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, వీళ్ళందరూ కావాలంటే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఇంతకుముందు జరిగేవి అలాగది. శాంతి భద్రతకు సంబంధించి తిరుపతిలో ఉన్న
ఆ రేంజ్ డిఐజీ కానీ ఆ రేంజ్ ఉన్న ఐజీ కానీ ఎప్పుడైనా ఈ సమీక్ష చేస్తారు దీని మీద ఈ 3-4 రోజుల్లో? ఎక్కడుంది మరి గవర్నమెంట్? ఎందుకు ఆ డిఐజీ, ఎందుకు ఆ ఎస్పీ ఎందుకు సమీక్ష చేయలేదు? ఏమయ్యారు? నిన్న టీవీలో చూశాను, రాబోయే 10 రోజుల కంట ఆ డిఐజీ గారు వచ్చి మీ తాలూకా అన్ని మేము అని చూసుకుంటే ఎవరికి ఏ భయం అక్కర్లేదు. దాని ముందేమైంది మీ ఉద్యోగం? సమీక్షించారా మీరు? చూస్తే చెప్పండి. ముఖ్యమంత్రి గారు వచ్చి వెళ్ళారు. సంఘటన ఎన్ని స్థానాలు ఇది ఏరియాలో వచ్చి ఈ కౌంటర్లు ప్రారంభించారండి. తిరుమలలో 8 ప్రాంతాల్లో, 1-2 కాదు 8 ప్రాంతాల్లోనూ ఈ కూపన్ల ప్రదేశాలని మీరు నిర్ణయించారు. అలాగే పైన తిరుమలలో 1, మొత్తం 9. అందులో 4 ప్లేసుల్లోనూ వచ్చి ఈ తొక్కులాట జరిగింది. ఏ కారణంలో జరిగినా అక్కడ జరిగింది. అందులో 2 ప్రాంతాల్లో ఒక దగ్గర వచ్చి 5 మంది, ఒక దగ్గర వచ్చి 1, మిగతా దగ్గర వచ్చి ఇక్కడ అక్కడ ఇంకా మిగతా ప్రాంతాల్లో కలిపి 40 మంది వచ్చి క్షతగాత్రులు అయ్యారు. ఇది వాస్తవం. ఇది మరి ఒక ప్రాంతంలో ఉన్న డిఎస్పీని మీరు సస్పెండ్ మరి మిగతా ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ ఏమైంది? నేనేమో ఎవరి మీద సస్పెండ్ చేసి ఉద్యోగాలు తీసిమనట్లేదు. అంటే మీ పర్యవేక్షణ, మీ ఐడియాలజీ, మీ ఆలోచన, మీ విధానం ఏంటని అడుగుతున్నాను. మన ఆ ప్రాంతాల్లో జరిగిన పరిస్థితి, ఈ 5 చనిపోయిన దగ్గర ఓకే, మరి 1 చనిపోయిన దగ్గర ఏమైంది? మన మిగతా దగ్గర ఇంకో 2 ప్రాంతాల్లో దెబ్బలు తగిలిన దగ్గర అక్కడ ఉన్న శాంతిపద పరిస్థితి ఏంటి? అంటే ఓవరాల్గా మొత్తం ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ తిరుమలలో జరగలే, తిరుపతిలో జరిగింది ఇన్సిడెంట్. ఇది కొండ పైన జరగలే, కొండ కింద జరిగింది ఇన్సిడెంట్. ఇవన్నీ కొండ కింద అడ్మినిస్ట్రేషన్ అవుతుంటుందండి. పైపెచ్చు నేను ముఖ్యమంత్రి గారు పత్రికలో చూశాను. ఆ చైర్మన్ గారు, అధికారులు, మిగతా వారు అందరూ వాళ్ళే సమన్వయం లేక ఒకరికొకరు మాట్లాడుకోవడం, తెప్పి పొడుచుకోవడం. వీటికన్నిటికీ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం. ఊరికి ఆడవాడిగా ఈ పబ్లిసిటీ తప్ప సీరియస్నెస్ లేదు. ఏదైనా ఒక అకేషన్ వచ్చిందంటే దానికి ఫోర్కాస్ట్ చేసుకొని ఎంతమంది వస్తారు, ఏమిటి ఉంటుంది, ఏ రకంగా దొరుకుతుంది, ఎన్ని గంటలు దొరుకుతుంది, దాని టైం ఏంటి, పరిస్థితి ఏంటి, అవన్నీ ప్రభుత్వం పెద్దలు చూసుకోవాలా. ఎందుకు చేయలేదు అర్థం అవ్వలేదు నాకు. మన ముఖ్యమంత్రి స్థాయిలో ఎందుకు సమీక్ష చేయలేదు? మన ముఖ్యమంత్రి స్వయంగా 8వ తారీఖు వరకు చిత్తూరు జిల్లాలో ఉన్నాడు, కుప్పం పర్యటనకి వెళ్ళారు. ఓ మాట ఏముంది, ఎలా చేస్తున్నారు, రేపు వైకుంఠ ఏకాదశి లక్షల మంది ఎంతమంది వస్తున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎన్ని లక్షల మంది వస్తున్నారు, ఎన్ని వేల మంది వస్తున్నారు, ఏ రకమైన మీరు చర్యలు తీసుకున్నారు అని మాట అడగచ్చు కదా. అంత దూరం పోయినప్పుడు ఎందుకు అడగలే? చేతులు కాలిన తర్వాత వచ్చి ఆకులు పట్టుకుని మరి రాసుకుంటే ఇంత సుఖం ఏముంది? ఇది కరెక్ట్ కాదు కదా. ఇది స్వయాన ఎండోమెంట్ మినిస్టర్ నాకు చాలా మా మిత్రుడే, సీనియర్ ఆయన. మరి ఆయన ఎందుకు చేయలేదు రివ్యూ? నాకు అర్థం అవ్వలే.
అనుభవం ఉన్నవాడు. నేను రాజకీయాలు వచ్చినప్పుడు ఆయన మంత్రి. మరి ఏమైంది, ఎందుకు వచ్చిందో, ఎందుకు మన అసత్వం చెందారో నాకు అర్థమాలే. మరి చేయడానికి మన ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇచ్చారో లేదో, అందుకు మానేశాడో మరి నాకు అర్థం అవ్వలేదు. కానీ అది మన బాధ్యత, మన జాబ్ చోట్ల భాగం. ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రభుత్వాలు నాకు అర్థం అవ్వలేదు. నేను ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళారు అక్కడికి. నేను ప్రజలకు అందరి తరఫున క్షమాపణ చెప్తున్నాను. ఇంకా ఈవో గారు చెప్పాలి, వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి అని ఆయన బాధ్యతగా ఆ క్షమాపణతో ఆయన సరిపెట్టేశాడు. ఆయన అప్పుడు లడ్డు ఇష్యూ వచ్చింది, మనందరూ తెలుసు. దానికి ఒక పాయిచేత దీక్షను దీక్ష చేశారు, తెలుసు. ఇప్పుడు దీనికి పాయిచేత దీక్ష ఎవరు చేస్తారు? క్షమాపణనే ఏం దీక్ష ఉందా? అది ఎవరు చేస్తారు? ముఖ్యమంత్రి గారు చేస్తారా, ఉప ముఖ్యమంత్రి చేస్తారా, లేదా ఎండోమెంట్ మినిస్టర్ గారు చేస్తారా, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న మంత్రులు చేస్తారా? ఎవరు చేస్తారు ఇది దీక్ష? ఎందుకు జరిగింది ఇది? ఎంత పని చేసినా ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి థ్యాంక్స్ అని చెప్పినట్లు, లేదా సారీ అని చెప్పినట్లు సారీ చెప్పేసి అయిపోతా. కరెక్ట్ కాదు కదా. ఎంతమంది మా మనోభావాలు దెబ్బతిన్న భక్తుల మనోభావాలు రాష్ట్రంలో దాని తాలూకా పరివేశానం. ఐఎమ్ సారీ, భగవంతుడు క్షమించమని కోరుకుంటున్నాను. ఇవాళ మన సింహాచల దేవస్థానంలో ఉదయం వెళ్తే అక్కడ లేరు. ఎందుకు భయం భక్తులు, ప్రజలకి ఏమవుతుందేటో ఎంత దీంట్లో వెళ్తేని. దేవుడు ఎంత భక్తి ఉన్నప్పుడు కూడా ప్రాణం మీద అంత ఆశ ఉంటుంది మనిషికి. మనసాక్షిగా ఇక్కడ మీ అందరూ చెప్పండి, నేను చెప్పింది అబద్ధమని. ఎందుకు? దాని పర్యవసానం, ఆ ఫీలింగ్స్, ఆ భయాలు, ఆ ఆందోళనలు. అంటే మాకు ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఇలాంటి అకేషన్స్ వస్తే మాకు రక్షణ లేదు, అక్కడికి వెళ్తే మా ప్రాణాల మీదకి ఆశ లేదు, ఏ ఇబ్బంది అవుతాయని రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది అందరి మనసులో ఉన్నది. ఇది చాలా దురదృష్టం కాదని చెప్పండి, ఆలోచించండి. ఏంటంటే రాజకీయాలు నేను చూశాను. ముఖ్యమంత్రి గారు ఏదో విషయంలో 10 రోజులు వచ్చి దీనికి దర్శనాన్ని పెట్టారు. ఎందుకు పెట్టారు ఇది దాని నుంచే ఇవన్నీ జరిగినాయి అన్నట్టు అర్థం వచ్చేట్టు మాట్లాడారు. పెట్టి 5 సంవత్సరాలు అయింది కదా, లేకపోతే ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు అయింది కదా. మరి ఈ 4-5 సంవత్సరాల్లో ఎక్కడైనా జరిగింది? ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందా? ఎందుకు జరగలేదు మరి ఇప్పుడు ఏం జరిగింది? ఇంకో మంది అంటారు ఇదేదో కుట్ర అంటారు. ఏంటి నా మాటలు? కుట్ర ఇంత పేలనంగా మాట్లాడడం. ఇంకో మంది అంటారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళే ముందు వచ్చి కవర్లు ఇచ్చారు వాళ్ళందరికీ, ఎవరికి దెబ్బలు తగిలిన అందరికీను, వాళ్ళతో ఏదో తెప్పిస్తానండి. అంటే ఆ భక్తులకు వచ్చి దెబ్బలు తగిలితే వాళ్ళని వచ్చి అంత కించపరుచుకొని కవర్లని వాళ్ళ తాలూకా మనోభావాలు దెబ్బతినే మాట్లాడుతున్నావా? ఏంటిది? దేనికోసం? అవసరమా అలాంటి మాటలు? అవసరమా చెప్పండి? జరిగిందాన్ని ఎవరైతే దాని సంఘటన బాధ్యులైన వారో చర్యలు తీసుకొని రాబోయే కాలంలో జరగకుండా చూసుకోవాలి. మనం తప్పనిసంగా మనం ఎంతవరకు మనం యాక్ట్ చేసామనేది కూడా మనసాక్షిగా మనం ఆత్మహత్యం చేసుకోవాలి. ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలు ఏమనంటే వాడ వచ్చి మునిగిపోయినప్పుడు వచ్చి చనిపోలేదా? వాడ మునిగిపోవడానికిను
వైకుంఠ ఏకాదశి నాడు వచ్చి కోపల దగ్గర వచ్చి చచ్చిపోయిన దానికి తేడా లేదండి. బుడిమేర గేట్ ఎత్తిన దానికి మోడ ముడిపోయేదానికి తేడా లేదండి. మానవ తప్పిదాలు కాదండి. విజయవాడ అల్లల్లో 30 మంది చనిపోయిందంటే కేవలం నీరు లేక, తిండి లేక, మందులు దొరక్క ఆ అపార్ట్మెంట్లో ఉండి చనిపోతే అవి మానవ తప్పిదాలు కాదండి. అది విజయవాడ వరదల్లోనూ మనసు కొట్టుకుపోయారనుకోండి, అది వేరు. ఓ ఆనకట్టు కొట్టుకుపోయింది వెళ్ళిపోయారంటే, నీళ్ళు దొరక్క తాగడానికి, తిండి దొరక్క, భోజనం దొరక్క, మందులు దొరక్క చనిపోతే ఇది మానవ తప్పిదం కాదండి. అంటే ప్రభుత్వం ప్రజల పట్ల, ప్రజల మానవ ప్రాణాల పట్ల ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా ఉందనడానికి ఇవన్నీ ఆస్కారాలు. చాలా తప్పు. ఏమని అంటాం అనుకోండి, అదో అధికారి వచ్చి వైసీపీ ఉన్న అధికారి వచ్చి వైసీపీ ఏంటి, తెలుగుదేశం ఏంటి, బీజేపీ ఏంటి, కాంగ్రెస్ ఏంటి, అధికారులు వారికి ఉన్నది కానీ చేస్తే ఎవరు ఎఫెక్టివ్గా ఉన్నారు, ఎవరు దీనిగా ఉన్నారు చూసుకోవాలా. వాళ్ళు వచ్చి వాళ్ళతో పనులు చేయించుకోవాలా. ఎఫెక్టివ్ లేని ఎఫెక్టివ్గా ఉండేట్లు వాళ్ళకి ట్రైన్ చేసుకోవాలా. ఇంకా ఆల్తత్వం చేస్తే వాళ్ళ మీద వాళ్ళు పక్కన పెట్టాలా. అంతే వాళ్ళు ముద్రలేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్లు వాళ్ళ కార్యక్రమాలు చేసి, మరి ఇప్పుడున్న అధికారులు అందరూ మీరు వేసుకున్న అధికారులే కదా. మరి తిరుపతిలోనూ మరి ఎందుకు జరిగింది? మీరు ఏరుకోరు తెచ్చుకున్న అధికారులైనా, లేకపోతే అంతకుముందు అధికారులు అక్కడ ఉన్నారా చెప్పండి. మరి ఎందుకు జరిగింది? దేనికోసం? అక్కడ ఉన్న డిఎస్పీలు కానీ, అక్కడ ఉన్న ఎస్పీలు కానీ, అక్కడ ఉన్న డిఐజీలు కానీ అందరూ సాక్షాత్తు రాష్ట్రంలో ఉన్న డీజీపీ కానీ అందరూ మీరు వేసుకున్న అధికారులే కదా. అంత ఫోర్కాస్ట్ చూసుకొని అంత రివ్యూ చేసుకో అవసరం లేదా? లేదా అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్లు కానీ, అక్కడ మున్సిపల్ కమిషనర్లు కానీ ఈ 6 నెలల్లో వచ్చిన వాళ్ళే కదా. అందుకే అధికారులకు వచ్చి పార్టీలు అన్వయించడం మాత్రం అది కరెక్ట్ కాదు. వారి పనితనాన్ని చూసి చేయండి. మనకు నచ్చితే ఏదైనా పర్వాలేదు, మనం నచ్చపోతే అది వాళ్ళు ముద్రేసి వాళ్ళ మీద దెల్లొద్దామంటే వచ్చే పరిణామాలు ఇవే. వాళ్ళ సైకలాజికల్ ఎఫెక్ట్స్ వస్తే ఇలాగ ఉంటాయి. పోనీ ఏమైనా మంత్రులు ఏమైనా రివ్యూ చేసి పోనీ ఎఫెక్టివ్గా చేస్తారంటే అది లేదు. అడిగితే దాన్ని రాజకీయంగా మాట్లాడుతానంటారు. చిన్న ఎగ్జాంపుల్, నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు, ఓకే, మాజీ ముఖ్యమంత్రి, 40% ఓట్లు వచ్చిన ఈ రాష్ట్రానికి ఉన్న ఒక ప్రధాన పార్టీ తాలూకా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి గారు నేను వెళ్ళారు శతకాసం చూడడానికి. అక్కడ ఆయన ఏరోప్లేన్ దిగాడు అక్కడ ఎయిర్పోర్ట్లో. అక్కడ నుంచి వెళ్ళారు, మెయిన్ రోడ్ మీద ఆపారు. ఒక అరగంట ఇక్కడ ఉండండి, అక్కడ వచ్చి మీటింగ్ అవుతుందని చెప్పారు. ఇక్కడ చెప్పే ఎయిర్పోర్ట్లో చెప్పాలి కదా, కామన్ సెన్స్ పాయింట్ కదా. ఆయన దిగి రోడ్డు మీద వచ్చి ఆయన ట్రాఫిక్ క్లియర్ చేయకుండా ఆయన నడుచుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. చెప్పండి, ఎయిర్పోర్ట్ దిగినంటే సార్ ఒక ½ అవర్ కూర్చొని, సార్ ఇక్కడ కూర్చొని మీరు ఉండండి, ఈలోపు మీరు కాఫీ తాగండి, ఈలోపు మేము ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటాము అని చెప్పచ్చు కదా. వాట్ ఇస్ ద రాంగ్?
మెయిన్ రోడ్ మీకు వచ్చి మెయిన్ రోడ్లో ట్రాఫిక్ జామ్లో ఆపి వాంటెడ్లీ ఆపి అక్కడ వచ్చి అరగంట ఇక్కడ ఉండండి నేను చెప్తారా? ఏమవుతుంది? నేను ఎవరితో ఆపాదిస్తున్న మాటలు కాదు ఇవి వాంటెడ్. ఎందుకంటే ఇలాంటివన్నీ దీనివల్లే ఇలాంటి సంఘటనలు జరగడానికి. ఏదైనా నిన్న జరిగిన సంఘటన మాత్రం క్షమించరాంది. ఎందుకంటే తిరుపతి దేవస్థానము ఏదో మన రాష్ట్రానికి సంబంధించింది కాదు, మన దేశానికి సంబంధించింది కాదు. ప్రపంచంలో ఉన్న ఆ దేవుడి మీద ఒక నమ్మకం. ఈ దేశంలో ఈ అన్ని ముఖ్యంగా ఒక హిందూ మతంగా అన్ని మతాల వారు అక్కడ వస్తుంటారు ఆ దేవదేవుని దర్శించుకోవడానికి. ముఖ్యంగా హిందువులు అయితే మనం భగవత్ స్వరూపులాగా ప్రత్యక్ష దైవంలో చూస్తాం. అలాంటి ఇంత అపచారమా? బాధ అనిపించట్లేదు. మళ్ళీ పైపెచ్చు దానికి రాజకీయాలు జోడించి మాట్లాడడానికి కుట్రకోణాలు ఉన్నాయి. లేకపోతే డబ్బులు ఇచ్చారు, లేకపోతే ఇచ్చేసారని చెప్పడానికి. నేను అడుగుతున్నా. అందుకే దీనికి పాయసాధ్యక్ష ఎవరు చేస్తారు? నలుగురు ఆఫీసర్ని ఇతను ట్రాన్స్ఫర్ చేసి ఇతను వచ్చి సస్పెండ్ చేసి అయిపోయిందా? నేనైతే దీన్ని నా రిక్వెస్ట్, నా డిమాండ్ ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు సుమోటివ్గా దీన్ని తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో సిట్టింగ్ జడ్జిని వేసి, ప్రభుత్వం రాయక్కర్లే, వాళ్ళ ఆధ్వర్యంలోనే వేసి వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఎవరో సమీక్షలు చేశారు, ఎన్ని రోజులు చేశారు, ఎందుకు చేయలేదు, చేస్తే ఎవరైంది, పోలీసు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు దాన్ని పర్యవేక్షణ చేయలేదు, ఎవరు దీనికి ప్రధాన బాధ్యత అనేది సుమోటివ్ తీసుకొని చేయాలనేది నా డిమాండ్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు నేను ఇంటర్వ్యూ అవ్వాలి, కోర్టు ఇంటర్వ్యూ అవ్వాలి సుమోటివ్గా. ఇవాళ వచ్చిన పత్రికల్లో వచ్చిన 2-3 రోజులు వచ్చిన అవి తీసుకొని ఎందుకంటే అందరూ ఈ దేశంలో అందరూ కూడా సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జీలు సీజే గారు 2-3 సార్లు వచ్చారు. పాత సీజే అయితే ప్రతి 3 నెలలకి 6 నెలలకి కూడా వెళ్తున్నారు. హైకోర్టు సీజీలు అయితే ప్రతి హైకోర్టు సీజే ప్రతి రాష్ట్ర సీజే వస్తున్నారు. అంటే వాళ్ళే వస్తున్నారు ఏంటంటే దానికి అంత పవిత్రత, అంత శాంటిటీ, దాని గురించి మాట్లాడుతుంది ఆ సందర్భం తీసుకొచ్చి. అందుకే చేయాలి. ప్రజల్లో అది పోవాలంటే అవ్వాలి. ఇది నా డిమాండ్ మీకు. దయచేసి అంతేగాని ఏదో అయిపోయింది కదని చేతుకు దులుపుకుంటే కాదు. పర్మనెంట్గా దీని మీద అపాధ పోవాలంటే కన్స్ట్రక్ట్గా మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఏం జరగకూడదంటే ఒక కన్స్ట్రక్ట్గా దాని మీద వచ్చి అది దాని మీద జరగాలి. అంతేగాని మామూలుగా అయితే ఇది జరగదు, ఇది ఉండదు. అదే మా డిమాండ్ అని చెప్పి మిమ్మల్ని అందరి ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. దీన్ని పాయశక్తి దేశ మరి ఎవరు చేస్తారో కూడా ఆ నాయకులు చెప్పాలి. ఏదో సారీ చెప్పేస్తామంటే, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు పదాల్లాగా వచ్చి సారీ చెప్పేస్తాము, లేకపోతే థ్యాంక్స్ చెప్పేస్తామంటే కాదు. ప్రజల మనోభావాలు మళ్ళీ ప్రజలకి మళ్ళీ అది రేకెత్తించాలి. ఆ దేవదేవుడి మీద పూర్తి విశ్వాసాన్ని మనం కల్పించుకోవాలి. మనం
నేను కోరుతున్నాను. ఇంకేమున్నాయా? నేనైతే ప్రత్యేకంగా వెళ్ళలేదు. పత్రికలో చూసినది 40 మంది, పత్రికలో చూసిన 40 మంది. అంటే 16 మంది ఎందుకు చెప్పుకుంటారంటే బహుశా అంటే నేను మళ్ళీ దాన్ని కట్టకూడదు. ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళు నిన్న డిశ్చార్జ్ అయిపోగా మిగిలిన వారు ఏటో డిశ్చార్జ్ అయిపోగా మిగిలిన వారు అయి ఉండొచ్చు బహుశా. కానీ పత్రికలో మాత్రం 40 మంది వచ్చింది. నాకు అర్థం వాళ్ళు చెప్పింది ఏటో ఎస్కేజ్ ఇస్తానని చెప్పారు కదా, ఇస్తారు. నాకు క్వశ్చన్ నాకు క్లారిటీ లేదు. నాకు దగ్గర ఎస్కేజ్ ఇస్తానని చెప్పారుగా. 25 లక్షలు చనిపోయిన వరకు మేమైతే డిమాండ్ చేసింది 50 లక్షలు, వాళ్ళు ఇస్తానని 25 లక్షలు. దాంతోపాటు క్షతగాత్రులకు వచ్చి 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారు. సివియర్ ఇంజూరీ అయిన వాళ్ళకి. మమ్మల్ని అయితే 1 లక్ష ఇస్తానని చెప్పారు, అది ఇస్తారు. నేను కూడా అదే చెప్పాం. గతంలో జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఏంటంటే నిన్నేం మాట్లాడడం అతనికి సంబంధం లే. నిన్న మాట్లాడిన దానికి మొన్న మాట్లాడిన దానికి ఆయన సంబంధాలు ఉండవు. కథ ఆయనకి. ఈరోజు ఏంటనేది మళ్ళీ ఫ్రెష్. ఈరోజు మాట్లాడు ఓకే పోనీ ఆయన మాట్లాడిన దానికి ఆయన మంత్రులు మాట్లాడి నెక్స్ట్ మాట్లాడడానికి కుట్రకోండి అంటున్నారు కదా. మరి రాజకీయం కాదా? అక్కడే కాంటాక్ట్ ఉంది కదా, అక్కడే దాంట్లో ఉంది కదా. పోనీ ఆయన అంతకుముందు అడ్డు మాట్లాడి దాన్ని మళ్ళీ రాజకీయాలు అవన్నీ మాట్లాడడం అయిపోయింది. దాని గురించి మనం మాట్లాడడం ఎంక్వైరీ అవుతున్నాయని నెలలు. కానీ మరి ఆయన మాట్లాడడానికి మంత్రులు మాట్లాడింది ఇంకేమొచ్చింది? అది తప్పు కదా. అది అంటుంది. అర్థమైందా? నా రిక్వెస్ట్ ఏంటంటే, నా డిమాండ్ ఏంటంటే మొత్తం యావత్ భారత ప్రపంచంలో ఉన్న అందరూ ఈ దేవదేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన మీద నమ్మకం పెట్టుకున్న అందరి తల మనోభావాలకి పునరుద్ధరించడానికి, విశ్వాసం పెంపొందించుకోవడానికి హైకోర్టు సోమూటుగా ఆలోచన చేసి సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించి వాస్తవాలు బయటకు తీసి ఎవరు దీని మీద చర్య తీసుకోవాలి, ఎవరు దీని మీద బాధ్యులు అనేది వాళ్ళ మీద చర్య తీసుకోవాలని నా డిమాండ్. ఇప్పుడు దేనికి ఎందుకు శైలజనాథ్ గారి గురించి ఎందుకు ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఎందుకు ఈ ప్రెస్ మీట్లు అవసరం? అప్పుడు ఆయన వస్తారు, ఆయన ఎందుకు మొన్నే కలిశారు, అది జరుగుతుంది. అంటే నేనంటుంది అంటే నిన్న తీసుకున్న చర్యల మీదే నా ఎక్స్ప్రెషన్ చెప్పాను. 8 ప్రాంతాల్లోనొచ్చి నిన్న బుకింగ్ ఈ కూపన్స్ని పంపిణీకి కేంద్రాలుగా గుర్తించారు. అందులో 8 ప్రాంతాల్లో తొక్కుదాడు జరిగాయి, 4 ప్రాంతాల్లో సివిల్గా జరిగాయి. అందులో 2 ప్రాంతాల్లోనొచ్చి ఒక ప్రాంతంలో 5 చనిపోయారు, ఒక ప్లేస్లో ఒకరు చనిపోయారు, ఇంకో 2 ప్రాంతాల్లో దెబ్బతగిలాయి. మీరు చర్య తీసుకున్న డిఎస్పీ ఎక్కడో ఒక ప్రాంతంలో ఉన్న అధికారికి, మరి మిగతా ప్రాంతాలు ఏమయ్యాయి? జిల్లా సూపరింటెండెంట్ నేనేమి
నేను అందరినీ ట్రాన్స్ఫర్ చేసి మొత్తం అందరినీ ఉద్యోగాలు తీసేమంటలేదు. అక్కడ ఉన్న ఎస్పీ మీద ఎప్పుడు పర్యవేక్షణ అసలు మీ మీటింగ్ జరిగిందా? నేను అడుగుతుంది ఏంటి, ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందని ముందప్పుడు టీటీడీకి పరిమితి కొంతవరకే, ప్రభుత్వం ఎంట్రైన్ అవ్వాలి, ప్రభుత్వ పర్యవేక్షణలో జరగాలి, రివ్యూ మీటింగ్ జరగాలి, సమీక్ష జరగాలి. ఎందుకంటే ఇవి కౌంటర్ ఎక్కడ పెట్టి కిందన పెట్టారు తిరుపతిలో. తిరుపతి ఎవరు కంట్రోలు? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్, కలెక్టర్ గవర్నమెంట్, పోలీస్ ఆఫీసర్లు గవర్నమెంట్, మెడికల్ వాళ్ళు గవర్నమెంట్, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు గవర్నమెంట్. ఎందుకు ఇంటర్వ్యూ అవ్వలేదు నాకు అర్థం అవ్వలే. అంత నిర్లక్ష్యమైనది దీంట్లో పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తుంది. దానితో అంతంత మాత్రంగా టీటీడీ బోర్డు అక్కడ ఉన్న అధికారులు కానీ లేకపోతే బోర్డులో ఉన్న అధ్యక్షుడు కానీ వాళ్ళకి అంతంత మాత్రమే అది తెలిసిపోయింది. నిన్నైతే వాళ్ళ తాలూకా స్టఫ్ ఎంతో, ఎప్పుడైతే సాక్షాత్తు చైర్మన్ గారే ఇది దైవ నిర్ణయం అని ఎప్పుడైతే ఆయన చెప్పాడో ఇంకా అయిపోయాయి. జనం చచ్చిపోవడం, మనుషులు చచ్చిపోవడం, భక్తులు చనిపోవడం దైవ నిర్ణయం అండి. అంటే మన ఆయన నేను ఇంకా ఏ భాష మాట్లాడినా బాగోదు, కానీ మన ఆయన అభిప్రాయం ఏంటో నాకు అర్థం అవ్వలే. పూర్తిగా కూడా ప్రభుత్వ వైఫల్యం కొట్టు వచ్చినట్లు కనిపిస్తుంది. జరిగిన సంఘటన గురించి చింతించకుండా తిరిగి దీన్ని రాజకీయ ఉద్దేశంతో రాజకీయ కోణంలో ఆపాదన చేయడం తప్పు. ఇది ఏ వ్యక్తికో ఏ కులానికో ఏ మతానికో కాదు. ముందుగా హైందవ మతానికి అయినప్పటికీ హిందూ మతానికి అయినప్పటికీ కూడా అన్ని మతాలు ప్రపంచం అందరూ కూడా తిరుపతి దేవదేవుని వచ్చి దర్శించుకుంటారు. ఇంత పవిత్రమైన మరి దేవాలయం వచ్చి ఈ ప్రపంచంలో లేదు. ఇన్ని లక్షలాది మంది వచ్చి దర్శించుకుంటుంది. అలాంటి దేవదేవుడి మీద వచ్చి ఇవాళ జరిగిన ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా ఎవరు దీక్ష చేస్తారు? ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారు. నేను ఒక లడ్డుకే చేశాం కదా మనం ప్రాయశ్చిత్త దీక్ష, మరి దీనికి మరి అది నేను అడిగేది. ఓకే బాయ్, సీ యూ.